హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఆలు కుర్మా చేస్తున్నా. ఆలు కుర్మా ఎట్లా చేస్తున్నా చూపిస్తా చూడండి. ముందుగానే నేను ఆలుగడ్డ ఉడికించుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్నా. కొన్ని పల్లీలు, పల్లీలు ఫ్రై అయిపోయినాయి. కొన్ని ధనియాలు వేసుకుందాం. ఈ ధనియాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయిపోయినాయి. 2 స్పూన్ల నూగులు వేసుకుందాం. ఇంట్లోనే కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ మిక్సీ జార్లోకి పోసుకుందాం. పల్లీలు అన్నీ మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాం. 2 స్పూన్ల నూనె వేసుకుందాం. ఇప్పుడు అయింది. పోపు దినుసులు వేసుకుందాం. ఒక ఎండుమిర్చి 2 ముక్కలు చేసి వేసుకుంటున్నా. 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా పసుపు, ఉల్లిగడ్డ మగ్గేంత వరకు మూత పెట్టుకుందాం. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం, ఉప్పు సరిపడా, ఇదంతా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మీకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ పోసుకుందాం. నేనైతే కొన్ని వాటర్ పోసుకుంటున్నా. గ్రేవీ అంతా మంచిగా దగ్గర అయింది. మనం ముందుగా ఉడికించుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడు ఇందులో వేసుకున్నాం. ఇదంతా మంచిగా కలుపుకుందాం. ఇదంతా మంచిగా కలుపుకున్నాం కదా. మసాలా అంతా ఆలుగడ్డలకు పట్టే వరకు ఉడికించుకుందాం. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికింది. ఇప్పుడు కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.